ఎవరికి? ఇక్కడ మీరు చాలా జాగ్రత్తగా ఆలోచిస్తే దావీదు గారికి ఎంతోమంది భార్యలు, ఎంతోమంది పిల్లలుంటే అన్యాయం జరిగిపోయింది చూడండి దావీదు గారి వల్ల. ఒక జీవితం నలిగిపోయింది చూడండి దావీదు గారి వల్ల, భర్తను బిడ్డలను పోగొట్టుకొని. ఆ తల్లి ఎవరైతే ఉందో బెత్షెబ, చూడండి బెత్షెబ ఎవరైతే ఉందో తనక పుట్టిన బిడ్డే ఎవరంట? సొలొమోనును రాజుని చేస్తానని మాటిచ్చాడు. ఎవరికి? ఎవరికి మాటిచ్చాడు? బెత్షెబకు మాటిచ్చాడు. బెత్షెబకు మాటిచ్చిన తర్వాత రెండో రాజుల గ్రంథంలో మొదటి అధ్యాయంలో 28వ వచనంలో విషయం ఉంటుంది చూడండి. మరలా తనకు అన్యాయం జరుగుతుంది బెత్షెబకి. మాటిచ్చిన తర్వాత కూడా ఏం జరుగుతుంది చూస్తే, నా ఏలినవాడవను రాజునగు నీ తర్వాత నీ సింహాసనం మీద ఎవడు ఆసీనుడయుండునో అది నీ సేవకుడైన నాతో చెప్పకయుందువా? ఈ కార్యము నా ఏలినవాడవను రాజునగు నీవు సెలవు చెప్పునే జరుగుచున్నదా అని అడిగిన. ఏం జరుగుతుంది అనుకుంటున్నారు మీరు అక్కడ? దావీదు తర్వాత రాజు ఎవరు? దావీదు తర్వాత రాజు ఎవరు అయ్యారని తెలుసు మనకి? సొలొమోను అయ్యాడని తెలుసు. కానీ అంతకంటే ముందు దావీదు కొడుకు ఇంకొకడు ఉన్నాడు, మరొకడు. ఎవడాడు? అదోని ఏం చేస్తున్నాడు? నేను రాజునైపోయాను. దావీదేమో లేకుండా మంచం మీద ఉంటే నేను రాజునైపోయాను, ఈ రాజ్యానికి నేనే రాజునని వాడు ప్రకటన చేసేసుకున్నాడు. ఆ ప్రకటన చేసేసుకున్న సందర్భంలో ఈ బెత్షెబ రాజుగారి దగ్గరికి వెళ్ళి, అయ్యా నీకు తెలియకుండానే ఆదోని రాజు అవుతున్నాడా? నాకు పుట్టిన బిడ్డను నువ్వు రాజు చేస్తానన్నావు కదా, ఏంటి జరుగుతున్న అన్యాయం అని మరలా ఏడుస్తుంది. అక్కడ మరలా అడుగుతుంది, మరలా బాధపడుతుంది. అంటే ఒక జీవితం నలుగుతూ ప్రారంభమైందంటే అలా నలిగిపోతూ ఉండవలసిందే దేవుడు కృప చూపించేదాకా. అప్పుడు వెంటనే దావీదు ఏం చేసి చూడండి, అప్పుడు రాజు ప్రమాణపూర్వకంగా చేసినదేమనగా, సకలమైన ఉపద్రవాల నుండి నన్ను విడిపించిన యెహోవా జీవముతోడు అవశ్యముగా నీ కుమారుడు సొలొమోను నా తర్వాత ఏలువాడై నాకు ప్రతిగా నా సింహాసనం మీద ఆసీనుడగునని ఇశ్రాయేలు దేవుడని యెహోవా నామముతోడు నేను నీకు ప్రమాణం చేసిన దానిని ఈ దినమును నేను నెరవేర్చుదునని చెప్పగా. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఎందుకు ప్రమాణం చేశాడు? ఏమని ప్రమాణం చేశాడు? యెహోవా జీవంతోడు ఖచ్చితంగా సకలం ఈ రాష్ట్రాలకు లేకపోతే ఈ రాజ్యానికి అంతటికి కూడా ఎవరు? నీ కొడుకు. ఎవరు చెప్పండి? ఎవరు అంట? సొలొమోను ఏమవుతాడు? రాజు అవుతాడు. ఇది దావీదు పెట్టిందా, దేవుడిచ్చిందా? ఇందాక చదివాం కదా మనము. ఏం పేరు పెట్టారంట? ఎవరు? నాతాను ప్రవక్తను పంపించిన ఈ ఆశీర్వాదం ఎవరిని బట్టిచ్చింది? ఎవరిని బట్టిచ్చిందంట? దేవుణ్ణి బట్టిచ్చింది. అవును కదా. ఒక్కసారి దీవించాడంతే, ఒక్కసారి కరుణించాడంతే, ఒక్కసారి కృప చూపించాడంతే. అఫీషియల్గా చేసుకున్న మ్యారేజెస్ చేసుకున్న భార్యలందరినీ పక్కన పెట్టించేశాడు. అఫీషియల్గా కన్న పిల్లలందరినీ పక్కన పెట్టించేశాడు. అన్యాయం జరిగిన ఆడబిడ్డకు పుట్టిన బిడ్డను పట్టుకున్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును. ఎవరామె? బెత్షెబ. ఇప్పుడు రాజ్యానికి రాజు ఎవరు చెప్పండి? రాజ్యానికి రాజు ఎవరు? సొలొమోను. మరలా ఆవిడ స్థానం ఎక్కడైంది అనుకున్నారు? చాలామందికి తీర్పు తీర్చే స్థానం. చాలామందికి తీర్పు తీర్చే స్థానం ఇచ్చాడు దేవుడు. ఆ సొలొమోను రాజు అయి కూర్చున్న తర్వాత తన పక్కనే ఒక ఆసనం వేయించి ఈమెను కూర్చోబెడతాడు రాణిగా. నా తల్లి రాణి అని ఒకటి గుర్తుకొచ్చేయాలి మీకు ఒక సినిమా. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఏమండి, వస్తుందా? తల్లి చెప్పిన మాటే శాసనం అన్నట్టుగా ఎవరు చెప్పండి? ఎవరు? సొలొమోను గారు. తల్లి చెప్పిన మాటే శాసనం అన్నట్టుగా తల్లిని అక్కడ కూర్చోబెట్టి, ఇదిగో ఏం చేయాలి, ఎలా చేయాలి, ఇది ఎలా నడుచుకోవాలని ఆలోచనలు కూడా ఆమెను తీసుకున్నంత స్థితికి దేవుడు ఏం చేశాడంట? ఒక్క జీవితం నలిగిపోతేనే కొన్ని వందల వేల లక్ష జీవితాలకి న్యాయం తీర్చేటువంటి చెప్పండి ఒక కొడుకును, ఆ కొడుక్కి తల్లిగా తన జీవితాన్ని దేవుడు ఏం చేశాడంట? కాపాడలేదా? దీన్ని బట్టి మీకు ఏమర్థమవుతుంది? నలిగిపోతుంది నా జీవితం, నలిగిపోతుంది. ఈమె ఎప్పుడన్నా సరే దావీదు మీద తిరగబడతాం కానీ
నాతాను ప్రవక్త దగ్గరికి వెళ్ళి ఏడుతాం కానీ, లేకపోతే చెప్పండి సేనాధిపతులు, సైన్యాధిపతులు, యావాబుకి కానీ ఎవరికైనా దగ్గరికి వెళ్ళి చెప్పడం కానీ ఏదైనా చేసిందా? నా జీవితం చిదిగిపోయిందని ఎవరితో అయినా పోరాటం చేసిందా? మెదలకుండా దేవునికి అప్పగించి కూర్చుందా? ఏం చేసింది చెప్పండి? అంతా ఎవరు చూసుకుంటారు చెప్పండి? దేవుడు. బిడ్డను మొత్తున, భర్తను చంపిన, జీవితం నాశనం చేసిన, తన లైఫ్ టర్న్ చేసేసి పాడు చేసే విధానంగా లోబడిపోయి బ్రతికొచ్చినా సరే కడక దేవుడు కృప చూపించాడండి. కృప చూపిస్తే దేవుడు ఎలా ఉంటుంది? దేవుడు కృప చూపెడితే జీవితం ఎలా ఉంటుంది? ఇలానే ఉంటుంది. ఎక్కడో సింహాసనం మీద కూర్చున్న రాజు పక్కన కూర్చొని చూడండి. ఆ మాట చదవండి, 40 అనుకుంటా. అదే రాజుల గ్రంథం 1వ అధ్యాయము 40 వచనం చదవండి. వెంబడి వచ్చి 2:19 చదివేదాం. బెత్సెబ మంచిది, నిన్ను గూర్చి రాజుతో చెప్పేది నేను. బెత్సెబ రాజైన సొలొమోను వద్దకు ఆదునీయ పక్షం చెప్పుటకు వచ్చినప్పుడు రాజు లేచి, చూసారా, రాజు లేచి ఆమెకి ఎదురుగా వచ్చి ఆమె నమస్కారం. ఏ రాజు జీవితాన్ని పాడు చేశాడు? ఆ రాజు దావీదు లేచి నడిచి ఈమె జీవితాన్ని పాడు చేశాడు. అదే సింహాసనంలో కూర్చున్న రాజు లేచి ఆమెకి వంగి ఏం చేశాడంట? చూసారా, సింహాసనాన్ని యథార్థత కింద తొక్కేస్తాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును. నీ సింహాసనం అయితే ఎవడకు కావాలి? యథార్థంగా బ్రతికి బ్రతుకు కావాలి. ఆ సింహాసనం మీద అధికారం పిచ్చితోనే తప్పు చేశాడు. అదే సింహాసనం మీద ఉన్న ఆ అధికారమే లేచి ఏం చేస్తుంది ఆ బిడ్డకు? ఇప్పుడు అది ఆ ఆ మీద ఆశీనుడని తల్లి కొరకు ఏం చేశారంటే అక్కడ ఎదురుగా వచ్చి ఆమెకు నమస్కారం చేసి సింహాసనం మీద ఆసీనుడైన తన తల్లికి ఏం చేశారంట? తల్లి కొరకు ఒక ఆసనం ఒకటి వేయింపగా ఆమె అతని కుడి పార్శ్వమని ఏం చేసిందంట? కూర్చుంది. ఏ స్థానం ఇచ్చాడు చూడండి. ఎవరికి? బెత్షెబాకి. ముందుగా ఆలోచిస్తే ఎలా నలిగిపోయింది. బలవంతంగా తీసుకెళ్ళి చిత్రహింస పెట్టినప్పుడు నలిగిపోయింది. భర్త చంపేసినప్పుడు కృంగిపోయింది. బిడ్డ చనిపోయినప్పుడు ఇంకా కృంగిపోయింది. ఏం చేయాలో తన బ్రతికేంటో అర్థం కాదు. కానీ ఎందుకు ఆమె చేసిన తప్పేమి? ఈరోజు మనం చేసిన తప్పులు మనం మెడకు చుట్టుకుంటాయి. గుర్తుపెట్టుకోండి, మనం చేసినవి. అయినా వాటి నిమిత్తం కూడా దేవునికి మొరపెడితే దేవుడు మనల్ని ఏం చేస్తాడో? విడిపిస్తాడు. కానీ ఈమెమి చేసిందని? ఏమీ చేయలేదు. రాజు చేతి కింద పని చేసే ఆ పనివాడు భార్యగా బ్రతుకుతున్న ఏమే అందంగా ఉండడమే తప్ప ఈరోజు మనం చేసే తప్పులు ఎలా ఉండొస్తారో ఆలోచించండి. మనం నడుచుకునే నడవడికలు ఎలా ఉన్నాయో ఆలోచించండి. రకరకాల తప్పులు చేసి దేవా నా జీవితాన్ని సరిచేయి, దేవా నా జీవితాన్ని సరిచేయి. సరి చేయడం కాదు కదా, తొక్కుపెట్టి నారదీసి అతడు నీ జీవితాన్ని దేవుడు ఏమనుకున్నాం ఇంకా సరి చేసుకోకపోతే. అటో కడుగు ఇటో కడుగు వేస్తుంటే ఎలా నలిగిపోతున్న జీవితాలని దేవుడు నిలబెడతాడు. నలిగిపోయిన జీవితాన్ని నీకు నువ్వు నలిపేసుకుంటే దేవుడేమి నిన్నేం చేయడు తెలుసా? నిలబెట్టడు. ఒకవేళ నువ్వు తప్పు చేసి పశ్చాత్తాపడి మరలా అది చేయకుండా ఉండు, మళ్ళీ అందరూ చేస్తే దేవుడు ఊరుకునేవాడు ఏమాత్రం కూడా కాదు. అసలు చూడండి, ఇర్మియా గ్రంథంలో ఎంత బాగుంటుందో ఆ మాట చూద్దాం మనం చాలా జాగ్రత్తగా ఆలోచిస్తే. ఇర్మియా గ్రంథం 8వ అధ్యాయం 5వ వచనం చదువుదాం. యెరూషలేము ప్రజలు ఎలా విశ్వాసఘాతుకులై నిత్యము ద్రోహము చేయుచున్నారు, నిత్యము ద్రోహం చేయుచున్నారు. వారు మోసమును ఆశ్రయం చేసుకుని, వారు మోసమును ఏదంటే ఆశ్రయం దేని చేసుకున్నారు? మోసం దేని ఆశ్రయం చేసుకుంటారు? మోసమును ఆశ్రయం చేసుకున్నారు. ఒక వ్యభిచారాన్ని ఆశ్రయం చేసుకున్నారు, ఒక మోహపు చూపును ఆశ్రయం చేసుకున్నారు, ఒక డబ్బును ఆశ్రయం చేసుకున్నారు, మోసపు బ్రతుకే ఆశ్రయం చేసుకున్నారు. వాళ్ళు ఆ మోసమే వాళ్ళని నాశనం చేస్తుంది. ఆ మోసమే వాళ్ళ జీవితాన్ని పాడు చేసేద్ది. మోసమును ఆశ్రయం చేసుకుని తిరిగి రామని ఎలా చెప్పుచున్నారు? నేను చెవిగ్గి వారి మాటలు విని ఉన్నాను. పనికి మాలిన మాటల వారు ఆడుకొనిచున్నారు. మనం ఏం మాటలు మాట్లాడుతున్నాం? దేవుడు అన్నీ చూస్తాడు. పనికి మాలిన మాటల వారు ఆడుకొనిచున్నారు. నేనేమి చేసి తినని చెప్పి తన చెడుతనమును గూర్చి పశ్చాత్తాపడువాడు అక్కడ లేడు. నేనేం తప్పు చేశాను? నాకు తప్పు చేయడం వల్ల నాకు ఎలా జరుగుతుంది? అక్కడ బెత్సెబ ఆలోచించాలి. నేనేం తప్పు చేశానో నాకు ఎలా జరుగుతుందని ఆలోచించుకోవడానికి ఆవిడకి ఏమైనా ఉందా? ఆవిడైనా తప్పు చేసిందా?
తప్పైనా చేసింది ఆమె. నువ్వు చేస్తావు, నేను చేస్తాను. ఏ తప్పు చేయని ఆమె జీవితం నలిగిపోయింది, చితికిపోయింది. ఇంకొకళ్ళకి చెప్పుకున్న దాఖనాలు కూడా అక్కడ లేవు. కానీ మనం ఏం చేస్తాం తెలుసా? నేనే ఫలానా తప్పు చేశానని దాని నిమిత్తం పశ్చాత్తాపడమంట. నేను ఏ తప్పు చేశానని తన నిమిత్తం తాను పశ్చాత్తాపడేవాడు ఒక్కడో లేడు. అందరూ ఇష్టానుసారంగా బ్రతుకుతున్నామే. చూడండి, బెత్సెబా ఏం తప్పు చేసిందని జీవితం అంతా నలిగిపోవాలి. బెత్సెబా గారు, నువ్వు ఏం తప్పు చేసావు, నీ జీవితం మన జీవితాలు నలుగుతూ ఉంటాయి. కొన్ని అనారోగ్యాలు, కొన్ని రోగాలు మన తాకుతున్నాయంటే, అరే తప్పు చేస్తున్నావు, సరి చేసుకో. కొన్ని మనకు సంబంధం లేని సంఘటన మనలో ప్రవేశిస్తున్నాయంటే సరి చేసుకో. నీ లైఫ్ని టర్న్ చేసుకో, నా వైపు తిరుగని చెబుతున్నాడు. అయినా సరే తప్పులు చేసుకుంటూ వెళ్ళిపోతే అదే అన్నాడు నీ తప్పు. ఏం తప్పు చేసావు? వెంటనే అందరికీ చెప్తాను, కాలుకి గొప్పు తగిలిన అడగాలి నువ్వు. నేనేం చేశాను, నాకు ఎలా తగిలింది, ఏంటి నా పరిస్థితి ఇలాగ అవుతుంది, నేను ఎక్కడ ఏం చేశాను ప్రభా, నా కుటుంబంలో ఇలా జరుగుతున్నాను, ఏం చేశాను, నా స్వయంకృత అపరాధం అని ఏం చేసిందా, లేదా ఏంటి ఎలా జరుగుతుందని ప్రశ్నించుకుని ఒక్కడో లేడు. మోసాన్ని ఆశ్రయం చేసుకుని కవర్ చేసుకోవడమే, ఇష్టానుసరం కవర్ చేసుకుని లైఫే కవర్ చేసుకోవడానికి ఆవిడ బ్రతుకులో ఏముంది? వదిలేసి పారిపోయి బ్రతకడానికి ఆవిడ బ్రతుకులో ఏముంది? చిదిగిపోయింది, చాలా చిదిగిపోయింది లైఫ్, చాలా నలిగిపోయింది. కానీ దేవుడి మీద ఆధారపడ్డది. ఒక సింహాసనం ఇచ్చాడు దేవుడు. ఏ సింహాసనం మీద ఉండి కొవ్వెక్కి పాపం చేసే పరిస్థితి వచ్చి ఆడబిడ్డని చూడకుండా తప్పు చేశాడు, అదే సింహాసనం సాష్టాంగ నమస్కారం చేసేలాగా ఎవరు చేశాడు? దేవుడు చేశాడు. పశ్చాత్తాపడాలి. నేనేమి చేసి తినని తన చెడుతనమును గురించి పశ్చాత్తాపవాడు ఒకడునో లేకపోయిన యుద్ధమునకు చొరబడు గుర్రం వలె ప్రతి వాడు ఏం చేస్తున్నాడంట? తనకి ఇష్టమైన మార్గాన్ని వెళ్ళిపోతున్నాడు. ఒక అమ్మాయి తప్పు చేసిందనుకో, ఏంటి తెలుసా? ఒక తండ్రి అడుగుతున్నాడు. ఏమని అడుగుతున్నాడు తెలుసా? ఏంటమ్మా నువ్వేం చేస్తున్నావు, వీడితో పెళ్ళి ఒప్పుకున్నావేంటి, వాళ్ళు ప్రేమలో ఉన్నావు కదా, వాడు కూడా లవర్ ఉన్నాడు కదా, నీకు 4-5 లవర్లు ఉన్నారు కదా, వీడితో పెళ్ళి ఒప్పుకున్నావు ఏంటంటే, నేను మేనేజ్ చేసుకుంటాను వాడిని. తొక్కేస్తాడంతే దేవుడు. ఆడిని ప్రేమలో అక్కడ ఆడిని ఏం చేస్తుంది? లైన్లో పెడుతుందంట. ఇక్కడ ఏం చేస్తుందంట? తండ్రి ఏమన్నాడు తెలుసా? అది ఏదో స్టోరీ అవ్వచ్చు. తండ్రి అన్నాడు, నీలాంటి దరిద్రగుడి జీవితం నాశనం అయిపోద్ది, కడకే దిక్కులేనిది అయిపోద్ది బ్రతుకు. ఇలా ఎంతమంది లేవు? బాయ్స్లో కూడా ఎంతమంది లేరు? జీవితాలను పాడు చేసుకొని నేను నడిచే మార్గం కరెక్టు, నేను వెళ్ళే మార్గం కరెక్టు, తనకిష్టమైన మార్గంలో వెళ్ళిపోతున్న ప్రతివాడు అని చెప్పి తనకిష్టమైన మార్గాన్ని తిరుగుచున్నాడు. ఆకాశమునకెగురు శంకుబుడ్డి కొంగైనను తన కాలం విరుగుతుంది. కొంగలేంటి తన కాలం ఎరగడం? వలస వస్తూ ఉంటాయి పక్షులు, కొన్ని దేశాలు అక్కడి నుంచి ఇక్కడికి వెళ్తూ ఉంటాయి. అంటే వాటికి ఎలా తెలిసింది? ఇదిగో ఈ 6 నెలలు ఎండలు ముదురుతున్నాయా, ఇదిగో ఆ దేశం ప్రయాణం చేయాలి, ఇదిగో ఎండలు అయిపోయినాయా, ఇదిగో ఈ దేశం ప్రయాణం చేయాలి. దేశాలు దాటి, రాష్ట్రాలు దాటి వెళ్తూ ఉంటాయి. ఏంటంట? పక్షులు. వాటికి తెలుసంట కాలాల విలువ. మనిషికి తెలుస్తుందా కాలం విలువ? ఈ పరిస్థితి నాకు ఎందుకు వచ్చింది? నేనేంటి ప్రార్థనలో విజయం పొందలేకపోతున్నాను? నేను ఇలాగుందేటి నా లైఫ్? నేను ఏమనుకున్నాను? దేవుని కొరకు ఏం సాధిద్దామనుకున్నాను అని తన కాలం గురించి ఆలోచించలేకపోతున్నారంట, గమనించలేకపోతున్నారంట. సంగుబుట్టి కొంగను ఆలోచించి, మనం కొంగను చూస్తే ఏం చేస్తాం? కొంగ రావే, కోటి పూలు తేవే అంటావా? వెంటనే కొంగ ఏమేసేసింది? నీకు నీ తలకాయ వేసింది. ఏమేసింది? పువ్వు వేసేసింది అంటారు. కొంగ గురించి చెప్పి మరలా చెప్తున్నాడు చూడండి, ముగించుకుందాం. ఆకాశమునకెగిరి సగుబుడ్డి కొంగైనను తన కాలమునెగురును తెల్లగువ్వయు మంగళ కత్తిపెట్టయు ఉదయ కోరుగును తమకు రావలసిన కాలం ఎరును. అయితే నా ప్రజలు యెహోవా న్యాయ విధిని చాలు. ఏమండి, దావీదుకి న్యాయ విధి తెలుసు కదా, ముగిద్దాం. న్యాయ విధి తెలిసిన దావీదు ఒక జీవితాన్ని నాశనం చేశాడు, అవునా కదా? నలిగిపోతున్న ఆ జీవితం దేవుడి మీద ఆధారపడ్డది. నలిగిపోతున్న ఆ జీవితం ఈరోజు మన జీవితాల్లో రకరకాలుగా నలిగిపోవచ్చు. మనం చేసిన తప్పులను బట్టి నలిగిపోవచ్చు. మనం తప్పులు చేయకుండా నలిగిపోతుంది అనుకో, ఒకవేళ దేవుడు నీకు గొప్ప స్థానం ఇస్తాడు. ఒకవేళ నీ తప్పుల వల్ల నీ జీవితం నలిగిపోతుంది అనుకో, ఇలా పశ్చాత్తాపడు. ఏమని పశ్చాత్తాపడు?
ఏమని పశ్చాత్తాపడాలి? దేవా, నేను చేసిన తప్పు నేనేం చేసుకుంటాను? సరి చేసుకుంటాను. ఏ బెత్సాబాలో యేసుక్రీస్తు వారు కనిపిస్తున్నారనడానికి ఒక మాట చూపించి నేను ముగించేస్తాను. మార్కు సువార్త 3:20 మార్కు సువార్త 3:20 ఆ మాట చదువుకుని ముగించేసుకుందాం. బాగా ఉనండి. ఎవరైనా యేసుక్రీస్తు వారు మార్కు సువార్త 3:20 ఆయన ఇంటిలోనికి వచ్చినప్పుడు మరలా గుంపు కూడి వచ్చి ఉమ్, ఆ, ఉమ్, ఆయన ఇంటివారి సంగతి విని ఆయనకు మతి చెల్లించిందని చెప్పి ఆయన్ని పట్టుకొని పోయారంట. యేసుక్రీస్తు వారిని ఏం చేశారంట? ఇక్కడ జరుగుతున్న సందర్భం మీరు బాగా ఆలోచిస్తే చాలామంది ఆయన ఇంటి దగ్గరికి వస్తే, ఆ ఇంట్లోనికి వస్తే జనాలు గుంపు కూడా ఉండగా ఆ ఇంటి వారే యేసుప్రభుకి మతిపోయింది. వాళ్ళ అమ్మ, తర్వాత వాళ్ళ తమ్ముళ్ళు, వీడికి మతిపోయింది. పట్టుకోండి పట్టుకోండి పట్టుకోండి. ఎంత అవమానం అండి! ఇతని మతి చలించిందని చెప్పి ఆయన్ని పట్టుకొని పోయిర్రి. దెయ్యం పట్టేసింది, వీడికి మతిపోయింది. ఎవరిని? యేసుక్రీస్తు వారిని. తన తల్లి అంటుంది, తన తమ్ముళ్ళు అంటున్నారు, తన ఇంటి వారందరూ కూడా వీడికి మతి చెల్లించిమని చదవండి. ఆయన ఇంటివారు ఆ సంగతి విని ఆయన మతి చెల్లించినందున చెప్పి ఆడికి మతిపోయిందిరా, వాడు తిరుగుతున్నాడు రా సువార్తలు అంట, లేక అలాగా నలుగురు ఎంటేసి తిరుగుతున్నాడు అని వాళ్ళ ఇంటి వారు కూడా ఎవరు కూడా ఆయన్ని నమ్మలేదు, వెంబడించలేదు, బ్రతుకుండగా ఆయన్ని అర్థం చేసుకోలేదు. కన్న తల్లి కూడా కడక మతిపోయింది అన్నదే. అప్పుడు ఏం చేయాలి? ఆయన మనసు ఎలా చితికిపోయి ఉంటుంది? ఆయన మనసు ఎలా చితికిపోంటుంది ఒకసారి ఆలోచించండి. బెత్షెబా జీవితం అంతే. ఎవరికి అప్పగించింది? నీ జీవితం ఎలాగుందో నీకు తెలుసు. నీ స్వయంకృత అపరాధం వల్ల ఒకవేళ నీ జీవితం నలిగిపోతుంటే దేవుడికి అప్పగించు, దేవునికి మొరపెట్టు. నీ అపరాధం, నువ్వేం తప్పు చేయకుండా, ఒకవేళ నీ విధానం లేకుండా, నువ్వు చేసే తప్పు విధానం లేకుండా నలిగిపోతున్నా ఎవరికి అప్పగించు? దేవుడికి అప్పగించు. ఆయన అంటాడు, నేనున్నాను. ఎలాగున్నానంట? నీకు తోడుగా. దేవునికి స్తోత్రం కలుగును. ఆలోచించండి మన లైఫ్ ఎలాగున్నాయి అంత్యకాలంలో. మనం చేసే తప్పులు మనల్ని తిప్పి కొడుతున్నప్పుడు మనకు అర్థం అవ్వాలి. ఆ తప్పుల వలన లైఫ్ ఎలాగెళ్ళిపోతుందా అయితే సరి చేసుకోవాలి. లేకపోతే మనం ఏ తప్పు చేయకుండా మన జీవితం చిదిగిపోతుందా అయితే దేవుని కొరకు ఏం చేయాలంట? ఎదురు చూడాలి. కానీ ఇలాగ ఇశ్రాయేలులాగా ఎదురు తిరగకూడదు. బెత్షెబా జీవితం అలా నలిగిపోతే దేవుని వైపే చూసి ఉండొచ్చు, దేవుని కోసమే ప్రార్థించుకోవచ్చు. ఎవరు ఆమెను ఓదార్చినట్టు కానీ, ఆదరించినట్టు కానీ, ఆవిడకి భోజనం పట్టుకెళ్ళినట్టు కానీ ఎక్కడా కూడా లేదు. ఒక భక్తుడు జీవిత చరిత్రలో నలిగిపోయిన భక్తురాలి చెప్పండి చరిత్ర. దేవునికి స్తోత్రం కలుగునుగా. నీకేం అర్థమైందో అర్థం అవ్వలేదో నాకు అర్థం కాలేదు, కానీ ఇది చదివినప్పుడు ఏమనిపిస్తుంది తెలుసా? మనం ఏమన్నా తప్పులు చేస్తున్నామేమో. తప్పులు చేసి ఏం చేస్తాం? మనం బాధ అనుభవిస్తున్నాం. తప్పులు చేసి బాధ అనుభవిస్తున్నాం మనకే ఇది తగును. తప్పులు చేయకుండా బాధ అనిపించడం ఇంకా చాలా జీవితాలు ఉన్నాయి. ఇంకో జీవితం ఉంది, వండర్ఫుల్ జీవితం. వచ్చే వారం ఆలోచిద్దాం. చాలా బాగుంటుంది. ఆమె కూడా లేడీయే. ఆమె అసలు ఏ తప్పు చేయలేదు, అసలు తప్పు అంటేనే తెలియదు. అలాంటి ఆమె నలిగిపోయింది, చిదిగిపోయింది. కానీ దేవుడు కృప చూపించాడు. అలా మనం ఏ జీవితంలో నలిగిపోతున్నామో, ఏ పరిస్థితుల్లో కూలిపోతున్నామో, ఎలా కృంగిపోతున్నామో మనల్ని చూసేది ఎవరు చెప్పండి? దేవుడు. ఒకవేళ నీ ఆలోచన వలన, నీ తప్పుడు ఆలోచన వలన, నువ్వు తీసుకునే నిర్ణయం వలన నువ్వు కూరుకుపోతుంటే పశ్చాత్తాపడు, దేవుణ్ణి అడుగు. ప్రభువుకే తప్పలేదు, కుటుంబం అంతా అన్నారు ఆయనకి ఏం పోయిందంట? మతి చెల్లించిందని. మరి మనకు మతి చెల్లించి చేస్తున్నామా? మతి బాగుండి చేస్తున్నామా? మనల్ని మనం పరిశీలించుకుందాం. అట్టి ధన్యత దేవుడు మనకు దయచేయను గాక. ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకుని అందరూ హృదయపూర్వకంగా ప్రార్థనలో ఏకేపిద్దాం. నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, నన్ను